అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ 16 ఏళ్ల పాప ఆఖరి భాగం. రచన ఇచ్చాపురపు రామచంద్రం గారు. సాయంత్రం కాలేజీ నుంచి 2 పీరియడ్లు ముందుగానే బయలుదేరింది రాధ. తన ఫ్రెండ్కేమో బజార్లో పనుందని చెప్పింది. ఆమె తిన్నగా నిరంజన్ రూమ్ చేరుకుంది. తలుపు మూసి ఉంటే మెల్లగా టక్ టక్ మంటూ తట్టింది. మరుక్షణం తలుపు తెరుచుకుంది. మీరా, సుస్వాగతం, చిరునవ్వుతో ఆహ్వానించాడు నిరంజన్. గదిలోకి అడుగు పెడుతూనే ఆశ్చర్యపోయింది రాధ. ఎంత చక్కగా అలంకరించబడిందని గది. విశాలమైన గదిలో సీలింగ్ నుంచి వేలాడుతున్న చాండ్లియర్, బెలూన్ల తోరణాలు, గదిలో సన్నని సువాసన. ఒక మూల టేబుల్ మీద కేక్, దాని పక్కనే కత్తి, కేకు మీద కొవ్వొత్తులు, చిన్న వాల్యూమ్లో మ్యూజిక్, ఒక గోడ మీద దేనినో దాచుతూ తెర, మంచం మీద కొత్త దుప్పటి, సోఫాలు, టీపాయి మెరుస్తున్నాయి. టీపాయి మీద ఏమిటో ఉన్నాయి. ప్లేట్లు మూత వేసి ఆ గది చిన్న సుందరమైన స్వర్గపు ముక్కలా ఉంది. ఆ అలంకరణకు రాధకు మతిపోయింది. షాంపూ బాత్ చేస్తారా? అప్పటికి తెలిసొచ్చింది ఆమెకి తన పొరపాటు. ఇతను తన పుట్టినరోజుకి ఏవో చేస్తాడని తెలిసి తను తలంటు పోసుకోకుండా వచ్చింది. సిగ్గుపడుతూ తల వంచుకుంది. బాత్రూంలో హాట్ వాటరు, సోప్సు, షాంపూ, టవల్స్ అన్నీ ఉన్నాయి. అక్కడే మీ కొత్త డ్రెస్ కూడా ఉంది. ప్లీజ్ మీరు వెళ్ళి 5 నిమిషాల్లో స్నానం చేసి వస్తే మిగిలిన కార్యక్రమం ప్రారంభిద్దాం. ఎదురు చెప్పలేనట్టుగా నడిచింది ఆమె. ఆ షవర్ కింద ఆ ఫారిన్ షాంపూతోనూ సోప్తోనూ స్నానం చేయటం జన్మలో మరిచిపోలేని అద్భుత అనుభవం అనిపించింది. మిలమిలా మెరుస్తున్న గ్లేజ్డ్ టైల్స్ చూస్తూ తల తుడుచుకుని ప్యాకెట్ ఓపెన్ చేసింది. పెట్టికోట్ నుంచి కర్చీఫ్ వరకు అన్నీ ఉన్నాయి దానిలో. సరికొత్త ఫ్యాషన్లో కనీసం 400-500 చేసే డ్రెస్సు ఎంతో అందంగా అద్భుతంగా ఉంది. దాన్ని చూస్తూనే వేసుకోకుండా ఉండలేకపోయింది. ఆమె ఆశ్చర్యానికి మేరలేకపోయింది. డ్రెస్సు వేసుకుని అద్దంలో తనను తాను చూసుకునేసరికి తనకింత సరిగా సరిపోయే డ్రెస్సు ఎలా తేగలిగాడు నిరంజన్? తన కొలతలు ఇంత చక్కగా ఎలా తెలుసా తనకి? ఆమె బయటికి నడిచింది. వెల్కమ్ మై డియర్ మెర్మైడ్. ఆమె చెయ్యి అందుకున్నాడు అతను. యు ఆర్ రియల్లీ బ్యూటీ, స్టన్నింగ్ బ్యూటీ, ఎక్సలెంట్ బ్యూటీ అభినందిస్తూ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళాడు. చిన్న పాపలాగా ఎత్తుకుని తీసుకెళ్ళి, నన్నెత్తుకుంటారే, మీరిప్పుడే పుట్టిన పాపాయి కదా. ఎన్నో గొంతుకలు కలిసి పాడుతున్న హ్యాపీ బర్త్డే టు యూ పాట, కేక్ మీద వెలుగుతున్న కొవ్వొత్తులు, గదిలో మరే కాంతి లేక ఆ కొవ్వొత్తులు మాత్రమే వెలుగుతే చిత్రంగా ఉంది. కొవ్వొత్తులు ఆర్పి కేక్ కట్ చేసి అతను అందించిన కేక్ ముక్కను పెదవులతో అందుకుని అతనికి కేక్ ముక్క అందించింది. మీరెన్నో జన్మదినాలు జరుపుకోవాలి. నా చిన్న కోరిక స్వీకరించండి. మీ సౌందర్య భక్తుడు సమర్పించే స్వల్ప కానుక అంటూ అందమైన ప్యాకెట్ అందించాడు. ఆమెకు మతిపోతోంది కానుకల పరంపరను చూసి. పదండి టిఫిన్ తీసుకుందాం. టీపాయ్ వద్దకు నడిపించాడు. ఆమె ఎన్నడూ ఎరుగని స్వీట్లు, హాట్లు, చివరగా ద్రాక్ష జ్యూస్. ఆమె శరీరంలోనూ మనసులోనూ ఒక విధమైన మత్తు ఆవరించినట్టుంది. మీకు ఆనందంగా ఉందా రాధ ఈ పుట్టినరోజు? ఓ, జీవితంలో మరిచిపోలేనంత గొప్పగా. థ్యాంక్ యూ. నేను నా ప్రయత్నాల్లో సఫలుడిని అయ్యానన్నమాట. అలాగా పరుపు మీద కూర్చుని విశ్రాంతి తీసుకోరాదు, చాలా అలసిపోయారు. ఆమె చెయ్యి అందుకుని నడిపించాడు. రాధ మంచం మీద కూర్చుంది. అతను ఆమె పక్కనే ఆమెకు తగులుతూ, మీరెంత అందంగా ఉన్నారో తెలుసా? ఏమో నాకెలా తెలుస్తుంది అంది ఆమె కొంటెగా చూస్తూ. మిమ్మల్ని చూస్తూ ఉంటే అంటూ హఠాత్తుగా ఆమెను 2 చేతులతోటి గట్టిగా కౌగిలించుకుని పెదవులను గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. ఆ కౌగిలి, ఆ ముద్దు ఆమెలో చిన్న వణుకు కలిగిస్తున్నాయి. బట్టలు నలిగిపోతాయి ప్లీజ్. అంతే, 2 నిమిషాల్లో. ఇప్పుడు బర్త్డే సూట్లో మీరెంత అందంగా ఉన్నారో అంటూ ఆమెను ఎత్తుకుని అద్దం ముందుకెళ్ళి నిలబడ్డాడు నిరంజన్. ఆమెకు తనను తాను చూసుకోవాలని కుతూహలంగా ఉంది. మరోపక్క సిగ్గుగా కూడా ఉంది.
కనులను కొంచెం తెరిచి చూసుకుంది తన నగ్న ప్రతిబింబాన్ని. మరుక్షణం ఆమె కనులు పెద్దవి చేసి మరీ చూసుకుంది నిరంజన్ చేతుల్లోని తన నగ్న దేహాన్ని అద్దంలో. తను ఇంత అందమైందా? తనకే తెలీదు. తమ ఇంట్లో నిలువుటద్దాలు లేవు. ఇలా ఆపాదమస్తకం సహజమైనటువంటి శరీరాన్ని చూసుకునే అవకాశాలు లేవు. చూసుకున్నావా బేబీ? ఆమె మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు అతను. ఆమె గిలిగింతలై కిలకిలా నవ్వింది. ఆమెను మంచం మీద పడుకోబెట్టాడు. ఆమె శరీరంలోని ప్రతి భాగాన్ని వర్ణిస్తూ ఆ భాగాన్ని స్పృశిస్తూ చుంబించసాగాడు. ఒకవైపు సౌందర్య వర్ణన, మరొకవైపు చక్కిలి గింతలు పెట్టే స్పర్శ, మరొకవైపు చుంబనం. ఆ 16 ఏళ్ల అమ్మాయి పరవశించిపోతోంది. ఆమె మతి ఏనాడో ఆమెను వదిలిపోయింది. ఆమె వివశురాలవుతోంది. ఆమె ఏం చేస్తుందో, ఆమెకేం జరుగుతుందో ఆమెకే తెలియదు. నరాలలో కొత్త సంగీతాలాపన, హృదయంలో వినూత్న సంగీత జరులు. శరీరం అతని చేతుల్లో వీణ అయి నవగీతం ఆలపించడానికి ఆతృతపడుతోంది. ఆమెలో ఉద్వేగం, ఏదో జరగాలని ఆతృత, జరగదేమో అని భయం, అంతలోనే జరిగిపోతుందేమో అని భయం. కొత్త అనుభవం కోసం, అనుభూతి కోసం తహతహ. అతను తన గుండెల మీద చేయి వేసేసరికి, బుగ్గలు నిమిరేసరికి, పెదవులను ముద్దు పెట్టుకుంటూ ఉంటే, శరీరంలో అణువణువు తాకుతూ ఉంటే, వికసించని కోరిక లాంటి ఆ కోమలికి వికసింపజేయాలని పట్టలేనంత కోరిక. ఒక్కసారి బాధ కత్తితో చీల్చినట్టు. అబ్బా! ఒక్క క్షణం. అంతలోనే అమరసుఖం. జరిగినదేమిటో తెలుసుకునేలాగా జరగకూడదు కూడా జరిగిపోయింది. ఆమెకు తనువు, మనస్సు కూడా ఈ అనుభవంతో సరికొత్తగా అయిపోయినట్టుగా భావన. బాత్రూమ్కి వెళ్ళొస్తావా బేబీ? ఆమెకు లేవాలని లేదు, కానీ తప్పదు. అలాగే ఆ వివసత్వంతోనే ఉండిపోవాలనుకున్నా ఆమె లేచి బాత్రూమ్కి వెళ్ళొచ్చింది. వస్తుంటే ఆమె దృష్టి టేబుల్ మీద ఉన్న ఆ బొమ్మ మీద పడింది. దాన్ని అందుకుంది. అది బొమ్మ కాదు, కవర్. సినిమా కంపెనీ వాళ్ళు తమ పిక్చర్ని అడ్వర్టైజ్ చేసుకునేందుకు వాడుకునే కవర్. ఇది నిరంజన్కి ఎందుకు వచ్చింది? ఆమె సందేహం గుర్తించినట్టుగా చిరునవ్వు నవ్వుతూ చెప్పాడు నిరంజన్. మా బ్రదర్ సినిమా ప్రొడ్యూసర్, బాంబేలో ఉంటాడు. సినిమా ప్రొడ్యూసర్ బ్రదర్ అయి ఉండి మీరు ఇక్కడ ఎందుకుంటున్నారు? మొదటిది, నాకు సినిమా ఫీల్డ్ అంటే సదాభిప్రాయం లేదు, సరదా లేదు. రెండవది, నా జీవితం ఏదో నేను జీవించుకోవటం నాకు ఇష్టం. మీ బ్రదరు మీరు క్లోజ్గానే ఉంటారా? ఎందుకు వచ్చింది మీకు ఆ అనుమానం? ఊరికే అడిగాను. చాలా చనువుగా ఉంటాం. అయితే నన్ను హీరోయిన్ చేయించగలరా మీ బ్రదర్కి చెప్పి? నవ్వుతూ అడిగింది రాధ తమాషాకి మళ్ళీ. రాధ కోపంగా చూశాడు నిరంజన్. చూస్తూ ఆ రొంపిలో దిగుతావా? ఆ ఫీల్డ్లో డబ్బు తప్ప సుఖము, శాంతి ఉండవు. అంత కోపం దీనికి? నేను ఊరికే సరదాగా అడిగాను మాట వరుసకి. నేను సినిమాల్లోకి పనికొస్తానంటారా? నువ్వు కాకపోతే మరెవరు పనికొస్తారు? నీలా సహజమైన అందంతో సౌష్టంగా, సుందరంగా ఉండేవాళ్లే అరుదు. ఆ హీరోయిన్లలో ఎక్కువ మంది మేకప్ లేకుండా చూస్తే రాత్రి కల్లోకి వచ్చేంత వికృత రూపులు. ఓహో, అంత ముచ్చటగా ఉంటే ఒకటో రెండో సినిమాల్లో హీరోయిన్ వేషం వేద్దుగానిలే. అన్నయ్యతో చెప్పి ఆ ఏర్పాటు చేయిస్తాను అవసరమైనప్పుడు. థ్యాంక్ యూ. అయినా నా ఆలోచనలు వేరు. నాకు నా శ్రీమతి సినిమాల్లో నటించడం ఇష్టం ఉండదు. రాధ సిగ్గుతో తల వంచుకుంది. ఆ మాటలు, పెళ్లి మాటలు ఆమెకి సిగ్గు తెప్పించాయి. నేను ఇక వెళ్తాను అంది అర్థమనస్కంగా. ఆమెకు ఆ స్వర్గం వదిలి వెళ్ళాలని అయితే అనిపించటం లేదు. నిరంజన్ని వదిలి ఉండాలనిపించటం లేదు. పునర్దర్శనం ఎప్పుడు? వీలైనంత తొందరగా. థ్యాంక్ యూ. ఆమె కొత్త బట్టలను జాగ్రత్తగా మడతబెట్టి ప్యాక్ చేసింది. తను వేసుకొచ్చిన బట్టల్లో ఇంటికి బయలుదేరేందుకు సిద్ధమైంది. ఒక్క ముద్దు, కౌగిలి కోరాడు అతను. కాదనలేదామె. చిరునవ్వుతో అతని చేతుల్లో వాలిపోయింది. ఆనందంగా పెదవులు అందించింది. రాధ ఇల్లు చేరేసరికి పూర్తిగా చీకటి పడిపోయింది. ఇంతసేపు అయిందే? అడగనే అడిగింది అమ్మ. షాపింగ్ అంటే మాటలతో పనే? ఏవి నీ కొత్త బట్టలు చూపించు. ఈ రాత్రి వేళ ఏం చూస్తావు? రేపొద్దున చూద్దు కానీ రంగులు బాగా కనపడతాయి. అది నిజమేలే అంది సావిత్రి కొంచెం నిరుత్సాహపడి. తన కొత్త చీర కాకపోయినా తన వాళ్ళు కొనుక్కున్న కొత్త బట్టలు చూడటానికి కూడా స్త్రీ తక్కువ సరదా పడదు. కానీ ఈ చిన్న నిజం ఆడపిల్ల అయ్యుండి రాధ గ్రహించలేకపోయింది. నిజానికి కొత్త బట్టలు చూపించడంలో కూడా ఆడవాళ్ళు చాలా సంతోషం పొందుతారు. అయినా రాధ రేపొద్దున్న అనేసిందంటే అందుకు కారణం లేకపోలేదు. ఆమె మనసు బాగాలేదు. తెలిసి తెలియని ఆ క్షణాలలో నిరంజన్కి శరీరం అర్పించింది. తన కన్యత్వం సమర్పించింది.
తన సౌందర్యంతో విందు చేసింది. అప్పటికిది ఎంతో సహజంగానూ అనివార్యంగానూ ఆహ్వానించదగిందిగానూ అనిపించింది అప్పట్లో. కానీ తీరా అంతా జరిగిపోయాక తను చేసిన తప్పేమో అన్న భావన కలిగి పెరగసాగింది. అలా చేసి ఉండకూడదేమో అనిపించసాగింది. పశ్చాత్తాపం ఆమెను కలత పెడుతూ రాసాగింది. తను శీలం కోల్పోయిందా? ఇదేనేమో భారతీయ సంస్కృతి సాంప్రదాయం. తెలిసి కానీ తెలియక కానీ పోగొట్టుకున్న అమూల్య కన్యాత్వం గురించి బాధపడటం, పెళ్ళి కాకుండానే తన శరీరాన్ని అర్పించటం ఆమెకిప్పుడు అపరిమిత వేదన కలిగిస్తోంది. చేయకూడని పని చేసినట్టుగా, చేజేతులారా జీవితం నాశనం చేసుకున్నట్టుగా, చాలా తొందరపడినట్టుగా ఆమె మనసులో బాధపడుతోంది. ఆమెకు దుఃఖం వచ్చేస్తోంది. కానీ బయటకి ఏడవటానికి వీల్లేదు. ఎందుకు ఏడుస్తున్నావే అంటే ఏమని చెప్పుకోగలదు? నిజం తెలిస్తే అమ్మా నాన్న తన నిలువున నరికి పోగులు పెట్టరు. అందుచేత దొంగల తల్లికి ఏడవ భయం అన్న సామెతను అక్షరాల నిరూపిస్తూ తన దుఃఖాన్ని అంతటినీ గుండెల్లో దాచుకునేందుకు ప్రయత్నిస్తోంది. బయట పెట్టుకోలేని దుఃఖాన్ని మించిన బాధ ఏముంటుంది? ఇంకెప్పుడు నిరంజన్ రూమ్కి వెళ్ళకూడదు. అతను రోడ్డు మీద కనపడినా చిరునవ్వు నవ్వకూడదు, పలకరించకూడదు. అతను ఎవరో తెలియనట్టే, తమ మధ్య ఏమీ జరగనట్టే ఉండాలి. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక ముందైనా జాగ్రత్త పడటం మంచిది. అలా నిర్ణయించుకున్నాక ఆమె మనసు కొంచెం కలత తీరింది. కానీ ఆ నిర్ణయాల బలం ఎంతో అప్పటికి ఆమెకు తెలియదు. తీసుకునేటప్పుడు నిర్ణయాలు ఎంత బలంగా ఉంటాయో ఆచరించేటప్పుడు అంత బలహీనమైపోతాయని తెలుసుకునే అంత జ్ఞానం ఏది ఆమెకి, ఆమె వయసుకి. ఇక మర్నాడు కాలేజీలో లంచ్ టైంలో నలుగురు అమ్మాయిలు అభిమాన హీరోల గురించి చర్చించుకుంటున్నారు. చర్చ హోరాహోరీగా సాగిపోతుంది. అయినా రాధ కలగజేసుకోలేదు. మౌనంగా ఎక్కడో ఆలోచిస్తున్నట్టుగా ఉండిపోయింది. అది గమనించిన ఫ్రెండ్ అడిగింది, ఏమిటి అంత డల్గా ఉన్నావు రాధా? ఏమీ లేదు అనేసింది. ఏదో ఉంటుంది, లవ్లో పడ్డావా? త్రుళ్ళి పడింది రాధ. లేదు లేదు, కొంచెం తలనొప్పి అంతే కంగారుగా చెప్పింది. తలనొప్పి అయితే మాత్రకు పోతుంది, ప్రేమ అయితే ఒక జీవితానికి కానీ పోసుమా? జాగ్రత్త చెప్తున్నట్టుంది ఆ ఫ్రెండ్. నలుగురు గొల్లున నవ్వారు. క్లాసులకు టైం అయిపోవటంతో బతికిపోయింది రాధ, ఇంకేమీ జోకులు పడక్కర్లేకుండా. ఇక సాయంత్రం రిక్షాలో తలదించుకుని కూర్చుంది. అలా ఉన్నవే అని అడిగిన నీరజకి ఏదో అస్పష్టమైన జవాబు చెప్పి తప్పించుకుంది రాధ. రోడ్డు వైపు చూడటం లేదు, ఎక్కడ నిరంజన్ కనబడతాడో అని. 2 రోజుల పాటు జాగ్రత్తగా తను గీసుకున్న గిరిలోనే ఉండగలిగింది రాధ. కానీ 3వ రోజు మళ్ళీ ఆ అనుభవం కోసం మనసు కోరుకోసాగింది. వద్దు వద్దని ఎంత నచ్చజెప్పబోయినా మనసు వినదే. ముఖ్యంగా సాయంత్రం రిక్షాలో వస్తున్నప్పుడు నిరంజన్ ఎదురవనే అయ్యాడు, మొహం మీద చిరునవ్వుతో. అతన్ని చూడకుండా ఉండలేకపోయింది. ఒకవైపు సిగ్గు, మరొక వైపు ఏదో ఆకర్షణ. అతను ఒక చిన్న ఉత్తరం అందించి వెళ్ళిపోయాడు. వణుకుతున్న చేత్తో ఆ చీటీ అందుకుని పుస్తకంలో దాచింది. ఆమెకి ఎంతటెంతటి ఆ ఉత్తరం చదువుతానా అని ఆత్రంగా ఉంది. ఆ ఉత్తరంలో ఏముందో? మామూలు ప్రేమలేఖేనా, లేక ఏమైనా విశేషాలు దాచుకుందా? ఇంటికెళ్ళి పరిస్థితి అనుకూలించగానే ఉత్తరం తెరిచింది. మై డియర్ రాధ, నువ్వు కనిపించి 2-3 రోజులు, నాకైతే 2-3 యుగాలు. కోపం వచ్చిందా ఈ దీనుడి మీద? నిన్ను ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే ఈ ప్రియుడి మీద? దేనికి? నేనేం నేరం చేశానని? అలా అయితే వచ్చి తగిన శిక్ష వేయొచ్చుగా. అందుకైనా రావాలి నువ్వు. మనం ఊహించని ప్రమాదం ఎదురైంది. అది సముఖంలో చెప్పవలసిందే కానీ ఉత్తరంలో వ్రాయి తగింది కాదు. దాని గురించి తెలుసుకునేందుకు ఎంత త్వరగా వస్తావో మరి. రేపు సాయంత్రం నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను రూములో. తప్పకుండా వస్తావు కదా? సదా నీ ప్రేమలో, నీ నిరంజన్. రాధ ఆలోచనలో పడింది. ప్రమాదం ఏమిటి? నిరంజన్ కొంచెమైనా వివరంగా రాస్తే బాగుండేది. రాధా, ఏంటమ్మా? ఒక శుభవార్త చెప్పు. నిన్ను చూసుకుందుకు పెళ్లివారు రావచ్చు. తెల్లబోయింది రాధ. నాకప్పుడే పెళ్ళేమిటమ్మా? ఇప్పటి నుంచి ప్రయత్నిస్తే అప్పటికి కుదురుతుంది. ఆడపిల్ల పెళ్ళి అనుకోగానే అయిపోతుందా? రాధకి ఏమనాలో తోచలేదు. వాళ్ళు నిన్ను చూసుకుందుకు రావచ్చట, ఒప్పుకున్నారట. ఈ నెల మూడం కనుక వచ్చే నెలలో వస్తారేమో పెళ్లి చూపులకి, ఉత్సాహంగా అంది సావిత్రి. రాధ మౌనంగా ఉండిపోయింది. పెళ్లి కొడుకు అది ఎందులోనో ఆఫీసులో గుమస్తాగా పనిచేస్తున్నట్ట. 1500 జీతం అట. మనిషి బాగుంటాట. రాధ అతన్ని నిరంజన్తో సరిపోల్చి చూస్తోంది. అవును, మొన్న అంత మంచి బట్టలు అంత చౌకగా ఎలా తెచ్చావే? అవి నిజంగా మంచివి, ఒరిజినల్వి కావు, డూప్లికేట్వి, డాబుగా కనపడతాయి అంతే, తేలిగ్గా చెప్పేసింది రాధ.
అయ్యి ఎక్కువ కాలం మన్నవు. మర్నాడు సాయంత్రం కాలేజీ నుంచి వస్తూ నిరంజన్ రూమ్కి వెళ్ళింది రాధ ఆత్రంగా. నిరంజన్ చిరునవ్వుతో వెల్కమ్ చెప్పాడు. ఆమె లోపలికి రాగానే వెనక తలుపు మూసుకుంది. ప్రమాదం ఏదో అన్నారు. ముందు స్థిమితంగా కూర్చోండి. చేతులు కట్టుకుని సోఫాలో కూర్చోబెట్టాడు. బిస్కెట్లు కూల్ డ్రింకులు సిద్ధం చేశాడు. చిన్న చిన్న కథలు జోక్స్ చెప్తూ ఫలహారం చేయించాడు. ప్రమాదం అనగానే భయపడుతున్నావా? ఆమె బుగ్గలు నిమురుతూ లాలనగా అడిగాడు. రాధ ఏమీ అనలేదు. నేనుండగా నీకు ప్రమాదం రాణిస్తానా? నా ప్రాణం అడ్డు వేను. అసలు ఏం జరిగింది అదే నాకు అర్థం కావట్లే అంటూ లేచి వీసీపీ ఆన్ చేశాడు. దానిలో చూడలేక సిగ్గుతో ఒక విధమైన భయంతో కళ్ళు మూసేసుకుంది. చి అనుకుంది మనసులో. అక్కడ తెర మీద నిరంజన్ రాధల ప్రణయ కేళి నగ్నంగా ప్రదర్శించబడుతోంది. చాలు ఆపేయండి ప్లీజ్. నిరంజన్ వీసీపీ కట్టేశాడు. బ్లూ ఫిల్మ్ అంటే ఇదే కదూ అడిగింది రాధ కన్నీళ్లతో. ఎవరు తీశారది? కోపంగా అడిగింది. ఒక నమ్మక ద్రోహి స్నేహితుడి రూపంలో ఉంటూ వచ్చిన పరమశత్రువు మెల్లగా అన్నాడు నిరంజన్. ఆ నీచుడు నాకు తెలియకుండా ఇది తీసి నన్ను బ్లాక్మెయిల్ చేయటం మొదలెట్టాడు. బ్లాక్మెయిలా? నివ్వెరపోయింది రాధ. అవును, వాడి దగ్గర దీని ప్రింట్ ఉంది. 10,000 ఇస్తే తప్ప ఇవ్వడట. 10,000? లేకపోతే ఇది నలుగురికి చూపించి నీ పరువు నా పరువు మన భవిష్యత్తు నాశనం చేస్తానని బెదిరిస్తున్నాడు. ఓ నో, కోపం పట్టలేక అరిచింది. దీని నుంచి తప్పించుకుందుకు వాడికి బుద్ధి చెప్పేందుకు మార్గం లేకపోలేదు. ఏమిటి? మనం పెళ్లి చేసుకోవటం. కానీ నేను ఇంకా డిగ్రీ మొదటి సంవత్సరంలోనే ఉన్నాను. జీవితం డిగ్రీ కంటే ముఖ్యమైందని నా ఉద్దేశం. రాధ 10,000 అతనికి ఇచ్చేయటానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ ఆ ధూర్తుడు అంతటితో ఆగుతాడు అనుకోను. వాడెప్పుడు మన దగ్గర ఓ ప్రింట్ ఉంచుకుంటాడు ఈ క్యాసెట్ది. డబ్బు కావాల్సి వచ్చినప్పుడల్లా అది చూపించి బెదిరిస్తూ ఉంటాడు. ఎన్నిసార్లని ఇవ్వగలం? నిజమే. మరి ఈ చిక్కు నుంచి తప్పించుకునే ఉపాయం ఏమిటి? చెప్పానుగా, మనం వివాహం చేసుకున్నామనుకో వాడిని చెప్పుతో కొట్టినట్టు అవుద్ది. ఇద్దరం కలిసి నీకు దిక్కున్న చోట చూపించుకో ఈ క్యాసెట్ అంటాం. పెళ్ళైపోతుంది. మనం భార్యాభర్తలు అవుతాం కనుక వాడి గురించి పోలీస్ రిపోర్ట్ ఇవ్వటానికి మనకు అర్హత వస్తుంది. ఇప్పుడే రిపోర్ట్ ఇస్తే మీ ఇద్దరికి ఉన్న సంబంధం ఏమిటని మన అడుగుతారు పోలీసులు. మనం ఏం చెప్పగలం? పెళ్లి కాకుండా ఇలా శారీరక సంబంధం కలిగి ఉన్నందుకు పోలీసులు మన మీద నేరం మోపుతారు. నిజమే అనిపించింది రాధకి. కానీ ఏమిటి? మనం పెళ్ళి ఎలా చేసుకోగలం? నా వయసు 16 కదా. 18 నిండితే తప్ప నేను మేజర్ని కానుగా. అంతవరకు నాకు వైవాహిక స్వాతంత్రం లేదుగా. నిజమే, అందుకు ఒక ఉపాయం లేకపోలేదు రాధ. నేను ఎంత సంపాదిస్తున్నా కట్నం తీసుకోనన్న మీ వాళ్ళు నిన్ను నాకిచ్చి వివాహం చేస్తారని అనుకోను. ఎందుకంటే మన కులాలు వేరు అందామే బాధగా, మనసులో కులాలని మతాలని తిట్టుకుంటూ. మీ వాళ్ళు అనుమతించడం సరిగదా? అనుమతించరు సరిగదా. సాధ్యమైన ఆటంకాలు కల్పిస్తారు మన ప్రేమ వివాహానికి. అందుచేత వాళ్ళకి తెలియకుండా చేసుకోవటం కంటే గత్యంతరం లేదు. అవును, మా అన్నయ్య బొంబాయిలో ఉన్నాడని చెప్పానుగా. చాలా ఆదర్శ భావాలు కలవాడు. ప్రేమికులంటే వాడికి ముచ్చట. మన వివాహం ఆనందంగా జరుపుతాడు. సినీ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, శ్రీదేవి లాంటి వాళ్ళందరూ మన వివాహానికి హాజరై మన ఆశీర్వదిస్తారు. రాధ కళ్ళు మెరిశాయి. తన పెళ్లికి అమితాబ్, శ్రీదేవిలు. నాకు ఉద్యోగం దొరక్కపోదు, ఆ సంపాదన చాలదు మనం సుఖంగా బతకడానికి అనుకుంటే అన్నయ్య నీకు 2-3 సినిమాల్లో హీరోయిన్ రోల్స్ ఏర్పాటు చేస్తాడు. ఎంత అధమాధమంగా చూసుకున్నా 15 లక్షలు. నిజానికి నీ అందానికి అంతకంటే ఎక్కువ ఇచ్చే బుక్ చేసుకుంటారు నిర్మాతలు. రాధ గాలిలో తేలిపోతోంది. తను సినిమా హీరోయిన్. పిక్చర్కి 5 లక్షల చొప్పున 15 లక్షలు. మనం విలాసంగా బతకాలంటే అలా బతకచ్చు. దేనికైనా ముందుగా మనం చేయవలసింది ఒకటి ఉంది. ఏమిటి? బొంబాయి వెళ్ళిపోవటం, ఈ ఊరికి దూరంగా. తన మనసులో మాట బయటపెట్టాడు నిరంజన్. బొంబాయా? భయపడ్డట్టు చూసింది. ఎందుకు అంత భయం? బొంబాయి అంటే నేనుండగా నీ పక్కన. ఆమె ఏమీ అనలేదు. అప్పటికే అతను ఆమె చేతులను తన చేతిలోకి తీసుకున్నాడు. మెల్లగా ఆమె శరీరాన్ని ఆక్రమించుకోసాగాడు. ఆమె బుగ్గల మీద ముద్దులు పెట్టుకోసాగాడు. ఆమె ప్రతిఘటించడం లేదు. అతను ఆమెను బిగిగా కౌగిలించుకుని మెల్లమెల్లగా నగ్నం చేయసాగాడు. అతని స్పర్శ అసలే ఆలోచనలతో ఏ లోకాలలోనో ఉన్న రాధని మరింత వివసుని చేసి వదులుతోంది. ఆమె తనకు తెలియకుండానే అతని సమ్మోహనపూరితమైన స్పర్శకు, సున్నితమైన ముద్దులకు కరిగిపోతోంది. ఆ ముద్దుల తీయదనం, ఆ కౌగిలి కమ్మదనం, ఆ స్పర్శలోని సౌఖ్యం ఆమెను ఏవో లోకాల్లో తేలియాడిస్తోంది.
రాధ ఇంటికి బయలుదేరేసరికి చీకటి పడబోతోంది. ఆమె మనసు కూడా ఎందుకో చీకటిగా ఉంది. తను తొందరపడిందా, తప్పు చేసిందా, లేకపోతే ఇలాంటి పరిణామాలు ఎందుకు ఎదురవుతాయి? ఇప్పుడు తన గత్యంతరం ఏమిటి? అచ్చంగా సినిమాల్లో లాగా, నవలలో బ్లాక్మెయిల్లోలా చిక్కుకుంది. ఎవడో దూర్తుడు తనకి నిరంజన్కి బ్లూ ఫిల్మ్ క్యాసెట్ తీయటం, అది చూసి బెదిరించటం, అతన్ని తప్పించుకుందుకు బొంబాయి పారిపోవాల్సి రావటం, ఏమిటిదంతా? అయ్యో, అమ్మని నాన్నని వదిలి వెళ్ళిపోవాలా? వాళ్ళకి తెలియకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. జీవితంలో మళ్ళీ వాళ్ళ మొహం చూడటం అవుతుందో అవదో? వాళ్ళ సాంప్రదాయాలు తనకు తెలుసు. కులాంతర వివాహం చేసుకున్న తన మొహం జన్మలో చూడరు. రాధకి ఏడుపు వస్తోంది. తానేదో భయంకరమైన ఉచ్చులో బిగుసుకున్నట్టుగా, భయాలతో ఊపిరాడనట్టు. అమ్మ, నాన్న, పుట్టిన ఊరు, స్నేహితురాళ్ళు అందరినీ శాశ్వతంగా వదిలి దూరంగా ఎక్కడో ఉన్న బొంబాయికి, ఎరిగిన వారెవరూ ఉండని బొంబాయికి శిక్షలాగా. అవును, శిక్ష. తను చేసిన నేరానికి తగిన శిక్షే. బాత్రూంలో వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది రాధ. తను పద్మవ్యూహంలో చిక్కుకుంది. ఊబిలో పడింది. కిందకి జారడమే తప్ప ఈ పరిస్థితుల పాకుడు రాళ్ల మీద నుంచి పైకి రావడం అసాధ్యం. వాడి ధ్యేయం నేను కాదు రాధ, నువ్వు. ఆ దుర్మార్గుడు నీ జీవితంతో ఆటలాడదలుచుకున్నాడు. నిరంజన్ మాటలు మెదిలాయి మెదడులో. ఆ క్యాసెట్లో, అసహ్యకరమైన ఆ క్యాసెట్లో, ఆ శృంగార భంగిమలో తన ముఖం అతి స్పష్టంగా ఉంది. తను కాదన్నా ఎవరు నమ్మరు. ఒకవేళ తను నిరంజన్ని కాక మరెవరినైనా పెళ్లి చేసుకోకపోయినా ఆ దుష్టుడు పెళ్లి కొడుకు దగ్గరకు వచ్చి ఈ క్యాసెట్ చూపిస్తాడేమో. దానితో పెళ్లి చూపులకు వచ్చిన వాడు తన మొహాన్ని చీ అనేసి వెళ్ళిపోతాడు. ఆ దుర్మార్గుడు తనను వదలడు. తన జీవితానికి నిష్కృతి లేదు. ఎందుకు ఇలా జరిగింది? తను చేసిన తప్పేమిటి? వేసిన తప్పటడుగు ఎక్కడ? ఆశలు, కలలు, కోరికలు, సౌందర్య గర్వం అవేనా? తనకు తెలియదు. తాతకు మించిన ఆ ఖరీదైన కోరికలు తన సామాన్య బతుకుని ఇంత కసిగా కాటు వేస్తాయని, ఖరీదైన గాజులు తన చేతులను పాములలా చుట్టుకుంటాయని, ఖరీదైన బట్టలు తన ఒంటి మీద కొండ చిలవలవుతాయని, ఖరీదైన కోరికలు తన బతుకును కసితో కాటు వేస్తాయని తనకి అప్పుడు నిజంగా తెలియదు. అందుకే మోసపోయింది. జీవితం నాశనం చేసుకుంది. ఉన్న ఊరికే కన్న వారికి శాశ్వతంగా దూరం కావాల్సిన పరిస్థితి తెచ్చుకుంది చేజేతుల. హద్దుల్లో బతికితే, ఆశలను అదుపులో పెట్టుకుని ఉంటే, కళ్యాలు లేని గుర్రాల వంటి కోరికల వెంట గుడ్డిగా పరిగెత్తి ఉండకపోతే ఇప్పుడేమనుకునే లాభం? అంతా చేజారిపోయాక. రాధ వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఇక నిరంజన్ పగలబడి నవ్వుతున్నాడు. విజేతలా నవ్వుతున్నాడు. పెట్టని వలలో వేసుకున్న విజయ గర్వంతో విరగబడి నవ్వుతున్నాడు. తనకు అమ్మాయిల మనస్తత్వం బాగా తెలుసు. తన వ్యాపారానికి అవసరమైన మేర కంటే ఎక్కువే తెలుసు. అందుకే చూసిన నెల దాటకుండా రాధని వలలో వేసుకున్నాడు. అందుకు కారణం రాధ టీన్స్లో ఉండటం. టీన్స్లో ఉండే అమ్మాయి, ఆమె కాస్త అందమైందైతే చాలు, తన పని సులభం అవుతుంది. సౌందర్య ప్రశంస, తీయని మాటలు, కమ్మని కలలు రేపటం, సినిమాలలో ఛాన్స్, ఈ ఆయుధాలతో టీనేజ్ గర్ల్ని అతి సులభంగా బుట్టలో వేయచ్చు. ఆ అమ్మాయి బేదదో మధ్యతరగతిదో అయితే పని మరీ సులువు అవుతుంది. కొంచెం ఖరీదైన కానుకలు కార్పెట్ల మీద నడిపిస్తానని, కార్లలో తిప్పుతానని ఆశలు రేకెత్తించటం, బస్ బోళ్ళున పడిపోతుంది అమ్మాయి. అందులోనూ తను తక్కువ అందగాడు కాదు, తక్కువ తీయగా మాట్లాడు. అమ్మాయి 19 దాటిందో ప్రపంచం గురించి తెలిసేసుకుంటుంది. వాస్తవం గ్రహించేస్తుంది. మాటలకి, ఆశలకి, కలలకి లోబడదు. అందుకే తను అటువంటి వాళ్ళ జోలికి పోడు. 20 వచ్చిన అమ్మాయి మెడలో పుస్తె కడితే తప్ప ఒంటి మీద చెయ్యి వేయనివ్వదు. టీన్స్లో ఉన్న అమ్మాయి అలా కాదు. ఒక వంక అమాయకత్వం, మరోవైపు అదేమిటో ఎలా ఉంటుందో అనే అనుభవం పట్ల కుతూహలం, ఆరాటం. మగవాడు మనసుకు నచ్చిన మగవాడు చేయి వేయగానే కరిగిపోతుంది. ముద్దు పెట్టుకోగానే ముసిముసి నవ్వులు నవ్వుతుంది. కౌగిలించుకోగానే కలిసి వచ్చేస్తుంది. అందుకే తను తన వ్యాపారం టీనేజ్ గర్ల్స్తోనే చేస్తాడు. వీళ్లతో అయితే లాభం కూడా ఎక్కువ, శ్రమ తక్కువ, ఫలం ఎక్కువ. వ్యాపారం తనది, ఆ పైన కన్నీళ్లతో సుఖించవచ్చు. సార్, కమాన్ లాల్, ఊరు చూసి వచ్చావా? నా ప్రోగ్రామ్ ఏమిటో చెప్తే. ఫ్లైట్ ఎన్ని గంటలకి? 2:30. టికెట్స్ తీసుకుంటున్నావుగా? 2 తీసుకున్నాను సార్. గుడ్, నువ్వు ఇక్కడే ఉండు. ఆ అమ్మాయి కొంచెంసేపట్లో వచ్చేస్తుంది. రాగానే ఆమెను కొంచెం దూరం నడిపించి తీసుకెళ్ళి అక్కడ రిక్షా ఎక్కించి ట్యాక్సీ స్టాండ్కి వెళ్ళు.
ట్యాక్సీలో ఏరోడ్రమ్కి వెళ్ళిపోండి. బొంబాయిలో దిగ్గానే సేట్ ఎయిర్పోర్ట్కి వస్తారు సార్. ఇక్కడ ఫ్లైట్ వదలగానే నేను సేట్తో మాట్లాడతాను. సేట్కి చెప్పు వెంటనే సెటిల్ చేయమని. అలాగే సార్, నువ్వు ఆ పక్క రూమ్లో విశ్రాంతి తీసుకుంటూ ఉండు. లాల్ వెళ్ళిపోయాడు పక్క గదిలోకి. మరో 10 నిమిషాలకి రాదొచ్చింది. సుస్వాగతం, అర్జెంటుగా రమ్మన్నారట. అవును అంటూ ఆమెను కౌగిల్లోకి తీసుకుని, నువ్వు మరో గంటలో బొంబాయి బయలుదేరబోతున్నావు అన్నాడు నిరంజన్. 1 గంటలోనా? అవును. ఉదయం నేను అన్నయ్యతో మన విషయం అంతా వివరంగా మాట్లాడాను. చివరికి బ్లాక్ మెయిలింగ్తో సహా అంతా విని ఇంకా అక్కడ ఒక్కరోజు కూడా ఉండడం క్షేమం కాదని వెంటనే వచ్చేయమని చెప్పాడు. మన వివాహం వారం రోజుల లోపలే తను జరిపిస్తానన్నాడు. 1-2 పిక్చర్లలో సెకండ్ హీరోయిన్ ప్లేస్ ఖాళీగా ఉందట, కావాలంటే ఆలోచిద్దామన్నాడు. నేను బట్టలైనా తెచ్చుకోలేదే. ఆ సూట్ కేసు చూడు, నవ్వాడు నిరంజన్. దాని నిండా తన కొత్త బట్టలు. ఆశ్చర్యపోయింది రాధ. మీరు సామాన్ సర్దుకోలేదే? రాధ, నువ్వు కొంచెం ప్రశాంతంగా నేను ఎందుకు చెప్తున్నానో ఆలోచించాలి. వింటూ చెప్పండి. నీ క్షేమం దృష్ట్యా మనిద్దరం ఒక్కసారి వెళ్ళటం మంచిది కాదు. ఇక్కడ నువ్వు నాతో లేచిపోయావంటారు. నీకు నీ కుటుంబానికి అది చెడ్డ పేరు. అయితే ముందు నువ్వు వెళ్తావు, తర్వాత నేను వస్తాను. నువ్వు అన్నయ్య వదినల దగ్గర ఉంటావు నేను వచ్చే వరకు. మీరు లేకుండా నేను వెళ్ళను. ప్లీజ్ రాధా, అర్థం చేసుకో. నేను చెప్తున్నది నీ గురించే, మన ఇరువురి క్షేమం ఆలోచించే. ఆమెను లాలనగా ముద్దులు పెట్టుకున్నాడు. నేను ఒంటరిగా వెళ్ళాలా? అన్నయ్య నాకు తనకి స్నేహితుడైన లాల్ని పంపాడు. నువ్వు లాల్తో వెళ్ళి అన్నయ్య దగ్గర ఉంటావు. వారంలోగానే నేను వచ్చేసి నిన్ను కలుసుకుంటాను. అప్పుడు మిగిలిన విషయాల గురించి ఆలోచించుకుందాం. ఒంటరిగా వెళ్ళడం నాకెందుకో మనస్కరించడం లేదు. ఒంటరిగా ఎందుకు వెళ్తావు? లాల్ ఉంటాడు, ఎంత మంచివాడో తెలుసా. ఇద్దరం ఒక్కసారి వెళ్ళిపోతే లేచిపోయామంటాడు అంటారు. అది ముఖ్యంగా ఆడపిల్లమైన నీ జీవితం మీద తక్కువ మచ్చ కాదు. అందుకు నా బాధ అంటూ మెల్లగా ఆమెను కౌగిలిలోకి తీసుకున్నాడు. మళ్ళీ వారం వరకు నాకే సుఖం దొరకదు, నువ్వు కనిపించవు, ఎలా బతకాలో ఏవీ తోచదు అంటూ రాధని మంచం మీదకి లాగాడు. 1:30 అవుతుండగా రాధ బలవంతంగా తయారైంది. మొహం కనిపించకుండా పరదా ముస్లిం డ్రెస్ వేసుకుంది. నిరంజన్ ఆజ్ఞ ప్రకారం నిరంజన్ లాల్ని రాధకు పరిచయం చేసి చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి అన్నయ్యకి అప్పచెప్పాలి. నేను వారంలోగానే వచ్చేస్తానని అన్నయ్యకి చెప్పు అన్నాడు. అలాగే అన్నాడు లాల్. నువ్వేమో సూట్ కేసులో కూడా నీ రిక్షాలోనే తీసుకెళ్ళు. ట్యాక్సీ స్టాండ్లో ఉండు. రాధ మరో రిక్షాలో వస్తుంది. అతను వెళ్ళిన 5 నిమిషాలకు అయిష్టంగానే బయలుదేరింది రాధ. ఈ ప్రయాణం ఆమెకంతా అయోమయంగా ఉంది. కానీ అడుగు వెనక్కి వేయటానికి లేదని కూడా ఆమెకు తెలిసిపోయినట్టుంది. బలిపశువులా బయలుదేరింది. రిక్షా కదలబోతూ ఉంటే టాటా చెప్పాడు నిరంజన్. పరదాలోని చిన్న కన్నాల్లోంచి చూస్తున్న రాధకు కళ్ళ వెంట నీళ్ళొచ్చాయి. ఆ కన్నీళ్లలో అనేక అర్థాలు, అంతకుమించిన ఆవేదన, పశ్చాత్తాపం. కానీ ఆ కన్నీళ్ళు ఎవరికంటా పడనట్టే ఆమె ఆవేదన, పశ్చాత్తాపాలు కూడా ఎవరి హృదయాన్ని తాకలేవేమో. రిక్షా కదిలి కనుమరుగైంది. నిరంజన్ నవ్వుకున్నాడు. సుమారు 50,000 బొంబాయిలో సేట్ రాధ లాంటి 16 ఏళ్ల అమ్మాయిని నిశ్చయంగా అరబ్ షేకులకే అమ్ముతాడు. కోవా బెళ్ళ లాంటి రాధ కనీసం 2 లక్షలు పలుకుతుంది షేకుల మార్కెట్లో. రాధ అధ్యాయం ముగిసినట్టే. ఇక కొత్త పిట్టను వలలో వేయటానికి వల విసరాలి. ఎటువంటి పిట్ట సులభంగా పడేది, మంచి ధర పలికేది మధ్యతరగతి అమ్మాయి అయితేనే మంచిది. కలలకు తీయని మాటలకు సులభంగా పడుతుంది. టీన్స్లో ఉన్న అమ్మాయిలైతేనే సుఖం. లోకజ్ఞానం అట్టే ఉండక కొంచెం సౌందర్య, ప్రశంస, ప్రేమలేఖలు, కమ్మని కబుర్లు, కాసిని కానుకలు, ప్రేమ, కట్నం లేని పెళ్ళి ఆశలకు తనను తాను అర్పించేసుకుంటుంది. ఓసారి శారీరకంగా అర్పించుకున్న కన్యత్వం కోల్పోయిన అమ్మాయి మీద మగవాడికి అతి సులభంగా అధికారం వచ్చేస్తుంది. ఇక నిరంజన్ ప్రణాళికలు వేస్తున్నాడు తదుపరి వ్యాపార కోసం. ఇప్పుడు అతని మనసులో రాధ లేదు. 50,000 ఎప్పుడు షేకు నుంచి వస్తాయన్న ఆలోచనలే ఉన్నాయి. గడియారం లయబద్ధంగా గంట కొట్టింది. అతను గోడ వైపు చూశాడు. 2:30. విమానంలో రాధ గాలిలోకి పైకి ఎగురుతున్నారు. కొన్ని గంటలు గాలిలో తేలిపోతారు. కానీ ఆకాశయానం ఎంతసేపు? తర్వాత విమానం, దాంతోపాటు రాధ నేల మీదకు దిగక తప్పదు. దిగాక రాధకి ఎటువంటి జీవితం ఎదురు కాబోతోంది? నిజానికి రాధ ఎటువంటి బతుకుతుందో పాఠకులకు సులభంగా ఊహించగలరు. ఈ వ్యవస్థలో పథం తప్పిన 16 ఏళ్ల అమ్మాయి బతుకు ఎలా ముగుస్తుందో మన శ్రోతలకి, మీ అందరికీ కూడా తెలుసు. మానభంగం, దాని వెనక హత్య, మానిని విక్రయం, ఇన్ని విధాలుగా పీడించబడుతూ
దారుణంగా దోచుకోబడుతున్న స్త్రీకి ఒంటరిగా గడప దాటి బయటకు అడుగుపెడితే గడ్డు బతికే ఎదురవుతోంది. ఆ స్త్రీ అన్యం పుణ్యం ఎరగని 16 ఏళ్ల పాప అయితే, ఆమె అందమైంది కూడా అయితే మరీ అన్యాయం దారుణం అయిపోతుంది. నిరంజన్కి బొంబాయిలో అన్నయ్య లేడు, తమ్ముడు లేడు. సేటు మాత్రం ఉన్నాడు. అతను ఆడవాళ్ళని అమ్మి డబ్బు చేసుకుంటూ కొంత భాగం నిరంజన్కి ఇస్తూ ఉంటాడు. తిలా పాపం తలా పిడికెడన్నట్టు. లాల్ రాధని సేట్కి అప్పగించాడు. శాంతాక్రాజ్ ఎయిర్పోర్ట్ దిగ్గానే సేట్ ఆమెని అందంగాను కన్యలాగా కనిపిస్తోంది కనుక ముచ్చటపడిన ఓ షేక్కి 3 లక్షలకు అమ్మేశాడు. అతను ఆమెను తనతో తీసుకుపోయాడు తన దేశానికి. తర్వాత రాధ గతి ఏమైందో తెలియదు. ఆ అమ్మాయి కనపడకపోయేసరికి సావిత్రి, చలమయ్య నానా కంగారు పడిపోయారు. కాలేజీకి వెళ్ళిన అమ్మాయి ఇంటికి తిరిగి రాకుండా ఏమైపోయింది? జవాబు లేని ప్రశ్న. వాళ్ళు పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేదు, పరువు పోతుందని. ఆ అమ్మాయిని ఎక్కడికో పంపామని అబద్ధం ఆడారు అడిగిన వారితో. వాళ్ళ మనసుకు మాత్రం తెలుసు రాధ ఇల్లు విడిచిపోయిందని. అయితే వాళ్ళకి అర్థం కాందల్లా ఒక్కటే, రాధ ఎందుకు అలా వెళ్ళిపోవాల్సి వచ్చింది? తామేం లోపం చేశారు? రాధకి చదువు చెప్పిస్తున్నాడు, మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామని కట్నం పెళ్లి ఖర్చులు కూడబెడుతున్నాడు. ఇంతకంటే ఏ తండ్రి మాత్రం అమ్మాయికి ఏం చేస్తాడు, ఏం చేయగలడు? చలమయ్యకి అర్థం కావట్లా. కాదు కూడా, ఎందుకంటే అతను మధ్యతరగతి ఇంటి తండ్రి. రోజు రోజుకి పెరిగిపోతున్న ధరలతో నెలకొకసారి మాట దేవుడిరుగు, 6 నెలలకోసారి కూడా పెరగని జీతంతో పై సంపాదన లేకుండా సంసారాన్ని నెట్టుకొస్తూ తన మీద ఆధారపడిన వాళ్ళకి 2 పూటల కడుపు నిండా తిండి పెట్టగలడు అనే ఫిట్ని సక్రమంగా నిర్వహించగలిగితేనే సంతోషపడిపోయే సామాన్యుడు అతడు. నేటి ఆడపిల్లలకు కోరికలైన రోజుకో నవల, వారానికో సినిమా, నెలకో కొత్త డ్రెస్సు, 6 నెలలకొక నగ, టీవీ వగైరాలు ఆయన ఊహల్లో కూడా రావు. ఆడపిల్ల 2 పూటల తిండి, కాలేజీ చదువులతో తృప్తి పడదు. తనకంటే ఖరీదైన అమ్మాయి జీవిత విధానంతో తన జీవిత విధాన్ని పోల్చుకొని అసంతృప్తి చెందుతూ తన నికృష్ట జీవితం నుంచి బయటపడాలని కేవలం కోరుకుంటూ ఊరుకోవటమే కాక అవకాశం వస్తే ప్రయత్నాలు చేస్తుంది. సావిత్రి దుఃఖానికి, విచారానికి అవధులు లేవు. ఆమెకు అమ్మాయి అంటే ఎక్కడ లేని ప్రేమ. రేపు పెళ్ళయ్యాక చేతిలో పని పాట ఉంటే రాధ సుఖపడుతుంది అన్న ఉద్దేశంతోనే ఆమెకు పనులు నేర్పబోయింది. కానీ ఇంట్లో పనులు ఎక్కువయ్యి కాదు, తాను చేసుకోలేక కాదు. రాధ బాగు కోరి తను చెప్పిన అస్తమాను అద్దం ముందేసుకుని కూర్చోకు, గేటు దగ్గర నిలబడకు, మగపిల్లలతో మాట్లాడుకో లాంటి మాటలకు రాధకి ఎందుకు కోపం రావాలి? ఇల్లు వదిలి వెళ్ళిపోయేంత తనేమీ ఆమె మీద పగతో చెప్పలేదే అవన్నీ. ఈ ఇల్లు రాధకి ఎందుకింత నరకమైంది? కనిపించిన అమ్మా నాన్న కాలకోట విషం ఎందుకు అయిపోయారు? కని పెంచిన అమ్మా నాన్న అని ఆమెకు జవాబు లేని ప్రశ్నలు. నిజానికి అటు చలమయ్య ప్రశ్నలకి, ఇటు సావిత్రి సందేహాలకి జవాబుంది. ఒక్కటే జవాబు అన్నిటికీ. అది జనరేషన్ గ్యాప్, తరాల అంతరం. కాలం మారిపోతోంది. నాగరికత విపరీతమైన వేగంతో మంచి చెడులకు అతీతంగా మనుషులను భ్రమాపూరితులను చేసి వదులుతూ అభివృద్ధి చెందుతోంది. ఈ పెరిగిపోతున్న మితిమీరుతున్నటువంటి నాగరికతలో తక్కువ ఆకర్షణలు లేవు. పేదరికం, మధ్యతరగతితనం అసహించుకోదగినవి. ఎలాగో ఒకలాగా ధనిక వర్గంలో చేరిపో, లేకపోతే నీకు ముక్తి మోక్షము మాట అటుంచి సుఖము హాయి ఉండవు అంటుంది నాగరికత. మనిషికుండే మిగతా విలువలను మరుగుపరుస్తూ డబ్బే జీవిత పరమార్థమని బోధిస్తూ నేటి సామాన్య మానవుడి జీవిత ధ్యేయం ఇదే అయిపోయింది. అవి వెలుగునేడలే అయినా అవాస్తవాలే అయినా తమలాగా జీవించమనే రంగురంగుల సినిమాలు, నిత్యము సినిమాలలోనూ వినోదాలలోనూ తేలి ఆడమని చెప్పే టీవీలు, మా పేజీ తెరువు, నిన్ను కళల్లోకి ఎగరేస్తాం, నిన్ను మా హీరోయిన్ని చేస్తాం, జీవితం అంటే మా హీరోయిన్లది అంటూ ఇంద్రధనస్సు లాంటి పాత్రలతో, అందమైన అట్టలతో ఊరించే నవలలు, రోడ్డు మీద అడుగు పెడితే చాలు దృష్టిని ఆకట్టుకునే ఖరీదైన బట్టల షాపులు, చెప్పుల షాపులు, మనసును మభ్యపెట్టే వేగంతో కూడిన మైకు పాటలు, మెత్తగా జారిపోయే అందమైన కార్లు, ఫ్యాషన్లు. ఒక్క ముక్కలో చెప్పాలంటే వ్యానిటీ. దీని ప్రలోభంలో పడకుండా మిగలటం మహామహులకే అసాధ్యం. విరిసి విరియని పువ్వు లాంటి తెలిసి తెలియని 16 ఏళ్ల పాప ఈ ప్రలోభాలను తట్టుకుని ఎలాగ నిగ్రహించుకోగలదు? ఆశలు, కలలు అంతస్తు దాటితే దురాశలు, అసాధ్యాలు ఈ జీవితాన్ని సుడిగుండాల్లోకి లాగుతాయి. అందుకే సమాజంలో రోజు రోజుకి పెరిగిపోతున్న రాధలు
పతనమైపోతున్న 16 ఏళ్ల పాపలు. చూసారా, చివరికి మనం అనుకున్నదంతా అయింది. ఆ అమ్మాయి ఆశలకి వెర్రితలలు వేసి, ఆ ఆశలనేవి వెర్రితలలు వేసి చివరికి ఎక్కడెక్కడికో పోయి ఎవరితోనో తిరగటం, వాడెక్కడో అమ్మేయటం. చూసారా ఎలా అయిపోయిందో. ఒక మగవాణ్ణి నమ్మితే పెద్దలకు తెలియకుండా, అక్కడ ఏం జరుగుతుందనేది కూడా తెలుసుకోకుండా, ఏదో నాకు డబ్బులు వచ్చేస్తాయి, లేకపోతే ఇంకోటి వస్తాయి, అలా వస్తాయి, ఇలా వస్తాయి అని ఏదో చీరలు కొత్తవి కట్టుకోవచ్చు, ఇలా లేనిపోయిన ఆలోచనలన్నీ పెట్టుకొని వీళ్ళు చేసే పిచ్చి పనుల వలన తల్లి తండ్రి బోరును ఏడవడం తప్పితే మిగిలేది ఏమీ లేదు. ఏం చేస్తారు పాపం వాళ్ళు మాత్రం. ఈమె ఏం చేస్తుందో కొంత వాళ్ళకి నాలెడ్జ్ ఉండి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఈ అమ్మాయి చదువుకుంటోంది, వాళ్ళు చదువుకొని ఉండకపోవచ్చు. కానీ దానివలన ఎంత గ్యాప్ వచ్చింది చూడండి అందరి మధ్యలో. చివరికి ఆ గ్యాప్ని వాడు వాడుకున్నాడు. దానివలన ఆమె జీవితం సర్వనాశనం అయిపోయింది. అదండి కథ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి కథలు చదవాలన్నప్పుడు కొంచెం బాధగానే అనిపిస్తుంది. కాకపోతే ఏమిటంటే, ఇటువంటి కథలు విన్న తర్వాత అయినా మనందరం జాగ్రత్తగా మన పిల్లల పట్ల ఉన్నట్టయితే ఎవరికీ పరిస్థితి రాదు అనేది మాత్రం వాస్తవం. దానికి మనం ఇచ్చాపురం రామచంద్రం గారికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎవరైనా ఆడపిల్లల తండ్రులు కానీ తల్లులు కానీ ఎవరైనా సరే ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఆయన ఎన్నో సంవత్సరాల కిందట రాసిన కథని మనం ఈరోజు వింటున్నాం. యాక్చువల్గా అప్పటికే ఆయన ఇవన్నీ ఊహించాడు ఇలా జరగచ్చు అని. అది నిజంగా గొప్ప విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.